అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సీఎం రేవంత్ చేస్తున్న ప్రజాపాలనని ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ కలిసి బాకీ కార్డంటూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన 8 లక్షల కోట్ల బాకీలు కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తోంది అన్నారు. 6 గ్యారంటీలు అభివృద్ధి కాంగ్రెస్ కి రక్షణ కవచాలుగా పనిచేస్తాయన్నారు. స్థానిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దే అన్నారు మహేష్ గౌడ్. బీఆర్ఎస్ బీజేపీ బీసీ రిజర్వేషన్లపై కుట్రలు చేస్తున్నాయని, తెర వెనుక ఉంటూ కోర్టులో కేసులు వేస్తున్నాయని మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇన్నేళ్లు జీఎస్టీ పెంచి సంవత్సరాలుగా దేశ ప్రజల్ని దోసుకొని జీఎస్టీ పేరిట వేల కోట్లు సంపాదించి ఇలా జీఎస్టీ తగ్గిస్తే ఎవరికి నష్టమవుతా ఉంది? జీఎస్టీ తగ్గింపు వల్ల 7,000 కోట్లు తెలంగాణకి సంవత్సరానికి నష్టమవుతా ఉంది. మళ్ళీ గొప్పలు చెప్పుకుంటా ఉన్నాం మేము తగ్గించామని. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే, కలిసే సంసారం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్కి ఎదుర్కోవడానికి కలిసి కుట్రలు కుయంత్రాలు పన్నుతూ ఉన్నారు. ప్రజలు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు 10 ఏళ్లుగా చేసిన 8 లక్షల కోట్ల అప్పుకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్ల అప్పు ఇన్స్టాల్మెంట్ కడుతూ వారు చేసిన అప్పుని మనం తీరుస్తూ ఉన్నాము. అరకొర నిధులుండి కూడా ఏ అంశాన్ని కూడా ఏ ఇచ్చిన వాగ్దానం కూడా జారవించకుండా మెల్లమెల్లగా అన్ని చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే రైతు భరోసా ఇవ్వగలిగినాము, రైతు రుణమాఫీ చేయగలిగినాము. స్వలాభం కోసం, సొంత లాభం కోసం, లాభార్జన కోసం 10 ఏళ్ళు పాలన చేసిన టీఆర్ఎస్ నాయకులకి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ ముఖ్యమంత్రి గారి గురించి కానీ మాట్లాడే కనీస అర్హత లేదు. ఇలా ప్రజల చేరువలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ 80% సీట్లు పైన గెలుచుకుంటాము. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే గెలుచుకొని తీరుతాము. మాకు ధైర్యం ఉంది. ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఇవ్వాలని ఒక అకుంఠిత దీక్షతో ఉన్నాం కాబట్టి మళ్ళీ జీవో ఇచ్చి ముందర పోతా ఉన్నాం. మీరు సహకారం చేయాల్సింది పోయి కోర్టులో పిఎల్ వేపిస్తూ ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కుమ్మక్కై వారు బయటకు రాకుండా తెర వెనుకుండి కోర్టులో పిఎల్ వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీసీ బిడ్డల యొక్క నోటికాడి కూడును తలదన్నే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్